ఫిబ్రవరి 15 దేవుని వాక్య ధ్యానం. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా మరొక నూతనమైన దినాన్ని చూచే భాగ్యము ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం కూడా స్థిరపరచబడడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆశీర్వాదము ప్రేమ. క్రీస్తు ప్రేమను మనము కలిగి ఆ ప్రేమలో మనం అభివృద్ధి పొందే వారంగా ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. ఎప్పుడైతే మనము ప్రేమ కలిగి ఉంటామో, క్రీస్తు ప్రేమను మనము కలిగి ముందుకు వెళ్తామో, మనలో క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది. అభివృద్ధిలో క్షేమం ఉండాలి. చాలామంది అభివృద్ధి చెందుతారు, చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు, కానీ వాటిని వారు అనుభవించలేని వారిగా ఉంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వారు సంపాదించిన సంపాదన చిల్లు సంచులో వేసినట్టుగా వెళ్ళిపోతుంది. అంటే సంపాదిస్తారు, కానీ ఏదో ఒక రూపమైన ఆ సంపాదన అంతా కూడా ఆవిరైపోతుంది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపు. మనము ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు, ఇతరులకు నష్టం కలిగించే వారిగా ఉండకూడదు. ఇతరులను ప్రేమ ఆప్యాయతలతో మనము బలపరిచే వారంగా ఉన్నప్పుడు నీకు అభివృద్ధి క్షేమంతో ఉంటుంది. ఎప్పుడైతే మన అభివృద్ధిలో క్షేమం ఉంటుందో, క్షేమాభివృద్ధి నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము ఎంత గొప్పదంటే అది నీ పిల్లలను అనుభవించేలా చేస్తుంది. పిల్లరా, అలాంటి ఆశీర్వాదం వైపు వెళ్ళాలని నీవు కోరుకుంటే ఖచ్చితంగా దేవుని ప్రేమను నువ్వు ఇతరుల పట్ల చూపించాలి. ప్రభు చెప్పిన ఒక మాట గలతీ పత్రికలు అంటున్నాడు కదా, ప్రేమ అనేది మాత్రమే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అనే ఒక్క మాట ధర్మశాస్త్రం అంతటినీ నెరవేరుస్తుంది అంటున్నాడు. ఇదే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను వృద్ధులను గనగన మోగే ఒక గంట లాంటి వాడిని అని చెప్తూ ఉన్నాడు కదా. ఈరోజు నువ్వు ప్రేమను, క్రీస్తు ప్రేమను పొందుకున్న నీవు ఆ క్రీస్తు ప్రేమ ఇతరుల ఎడల చూపించకుండా, ప్రేమను లేకుండా ఇతరులను నువ్వు ప్రేమించలేని వాడిగా ఉన్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధిలో క్షేమం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. అప్పుడు ప్రభు నీకు క్షేమాభివృద్ధిని ఇస్తాడు. ఆ ఆశీర్వాదము తరతరాలు నిలుస్తుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుకున్నారు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. క్షేమాభివృద్ధిని బిడ్డలకు కలగచేయండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి నీ బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు తెచ్చి మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో బలపరచండి, రక్షణలు నింపండి. క్రీస్తు పెరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.